హాయ్ ఫ్రెండ్స్, ఐన్స్టీన్ గురించి మనందరికీ బాగా తెలుసు. ప్రపంచంలోనే అత్యంత మేధావిగా పేరొందిన భౌతిక శాస్త్రవేత్త. ఆయన మేధస్సు వెనుక దాగిన రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించేవారు. చివరకు ఆయన మెదడును సైతం దొంగలించారు. ఇంతకీ ఐన్స్టీన్ మేధో సంపత్తిని మిస్టరీ వీడిందా? మెదడును దొంగలించిన ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చ్ 14వ తేదీన జర్మనీ దేశంలోని వురెన్బర్గ్ రాజ్యంలోని ఉల్మా ప్రాంతంలో జన్మించారు. వంకర టింకర తలతో పుట్టిన అతనిని చూసి తల్లిదండ్రులు నిరాశ చెందారు. డిగ్రీ పూర్తయ్యాక ఐన్స్టీన్ కోసం ఉద్యోగం వెతికి పెట్టేందుకు అతని తండ్రి చాలా కష్టపడ్డారు. తన మీద పెద్దగా నమ్మకం లేని ఐన్స్టీన్ సైతం చిన్న ఉద్యోగం వస్తే చాలని అనుకున్నాడు. అప్పట్లో న్యూటనియం మెకానిక్స్ కాన్సెప్ట్కి సంబంధించి ఎక్కువ రోజులు భవిష్యత్తు ఉండదని ఐన్స్టీన్ గమనించారు. అదే ఆయన్ను ప్రత్యేకమైన కొత్త సిద్ధాంతం దిశగా నడిపించింది. ఆ విధంగా ఆయన స్విస్ పేటెంట్ కార్యాలయంలో సాపేక్ష సిద్ధాంతం కోసం రిజిస్టర్ చేసేలా చేసింది. మొత్తానికి చరిత్రలోనే గుర్తుంచుకునే విధంగా 1902లో స్విట్జర్లాండ్ బెర్న్ నగరానికి వెళ్ళి స్నేహితుని సాయంతో స్విస్ పేటెంట్ కార్యాలయంలో క్లర్క్గా జాయిన్ అయ్యాడు ఐన్స్టీన్. జర్మనీ పౌరసత్వాన్ని వదులుకొని స్విట్జర్లాండ్లో స్థిరపడాలని నిర్ణయానికి వచ్చాడు. అక్కడే అతని జీవితం సరికొత్త మలుపు తిరిగింది. ఆయన పనిచేస్తున్న కార్యాలయం శాస్త్రవేత్తల పేటెంట్ హక్కులను నమోదు చేస్తుంది. ఆ విధంగా ఐన్స్టీన్ సైతం ఎన్నో పేటెంట్లను పొందాడు. శక్తి రంగంలోనే కీలక అంశమైన మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ ఫార్ములా E=mc²ను కనిపెట్టారు. క్వాంటం థియరీ, పరిణామ క్రమం, సాపేక్ష సిద్ధాంతం, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లు, అణుబాంబులు వంటి ఎన్నో ఆవిష్కరణలను కనుగొన్నారు. ఒకే ఏడాదిలో 1905లో 5 పరిశోధనా పత్రాలను వరుసగా ప్రచురించిన ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్. మార్చి 14, 1879 నుంచి మార్చి 18, 1955 సైన్స్ చరిత్రలో కొత్త రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. సాపేక్ష సిద్ధాంతం ఈ 5 వాటిలో ఒక్కో నోబెల్ బహుమతికి అర్హమైనదని నాటి ప్రపంచ పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఆయనను ప్రశంసిస్తూ ఆయనకు వందలాది మంది లేఖలు రాస్తుండేవారు. ఆయన అభినందనలు వినమ్రంగా స్వీకరిస్తూ తనను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో తన ఇంటికి వచ్చే అతిథులను పలకరిస్తూ ఐన్స్టీన్ సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అయితే ఈ సమయంలోనే ఆయన ఇంటికి ఒక యువకుడు వచ్చాడు. మీరు ఎన్నో చిక్కుములను విప్పే ఫార్ములాలను రూపొందించారు కదా, మరి జీవితంలో సక్సెస్ కోరుకుంటున్న నాలాంటి వాళ్ళ కోసం మీ దగ్గర ఏదైనా ఫార్ములా ఉందా అని అడిగాడు. దీనికి ఐన్స్టీన్ చిరునవ్వుతో A=x+y+z అనే ఫార్ములాను చెప్పాడు. ఇందులో A అంటే విజయం, X అంటే శ్రమించటం, Y అంటే ఉత్సాహంగా ఉండటం, Z అంటే అతిగా మాట్లాడకపోవటం అని వివరణ కూడా ఇచ్చాడు. ఈ ఫార్ములాను నిజ జీవితంలో నిజాయితీగా అమలు చేస్తే ప్రపంచంలో ఎవరైనా సక్సెస్ బాట పడతారని ఆయన ధీమాగా చెప్పడంతో ఆ యువకుడు అక్కడి నుంచి సంతోషంగా వీడ్కోలు తీసుకున్నాడు. అపర మేధావిగా పేరొందిన ఐన్స్టీన్ 76 ఏళ్ల వయసులో 1955వ సంవత్సరం ఏప్రిల్ 18న న్యూజెర్సీలోని ప్రిన్స్ సెంటన్ ఆసుపత్రిలో నిద్రలోనే కన్నుమూశారు. ఐన్స్టీన్కు ఎక్కువ కాలం జీవించాలని ఉండేది. ఆయన ఆప్తులు అలా చెప్పారు. మెదడులో అంతర్గత రక్తస్రావం జరగడంతో ఆసుపత్రిలో చేరారు. సర్జరీ చేసేలోపే మరికొన్ని రోజులు బ్రతికే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే తనకు బలవంతంగా కృత్రిమంగా జీవించాలని లేదని, ఎప్పుడైతే చావు వస్తుందో అప్పుడే చనిపోతానని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో వైద్యులు ఆయనకి సర్జరీ చేయలేదు. ఐన్స్టీన్ తన మరణం తరువాత తన శరీరాన్ని పూర్తిగా దహనం చేయాలని, తన భౌతిక కాయంపై ఎలాంటి పరిశోధనలు చేయకూడదని కోరారు. అయితే ఆయన అనుకున్నది మాత్రం జరగలేదు. ఐన్స్టీన్ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన వైద్యుడు డాక్టర్ థామస్ హార్వే. పోస్టుమార్టం చేయడానికి థామస్ హార్వే కూడా అంగీకరించాడు. ఈయన ఒక ప్యాథాలజిస్ట్ అంటే శరీర భాగాలు, మూత్రం, రక్తం మీద పరిశోధనలు చేసేవారిని ప్యాథాలజిస్ట్ అంటారు. వీళ్ళు ఎక్కువగా డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్లో పనిచేస్తుంటారు. కొన్ని స్పెషల్ కేసెస్లో డెడ్ బాడీస్కి పోస్టుమార్టం చేయడానికి కూడా ఉపయోగపడతారు. అలా పోస్టుమార్టం చేస్తున్న సమయంలో థామస్ హార్వీకి ఒక ఆలోచన వచ్చింది. ప్రపంచ మేధావి అయిన ఐన్స్టీన్ బ్రెయిన్ మీద ఆయనకు చాలా అనుమానాలు కలిగాయి. ఒక మనిషి తెలివికి, ఆలోచనలకు కారణమైన బ్రెయిన్
ఐన్స్టీన్ బాడీలో ఏమైనా ప్రత్యేకమైన లక్షణాలతో ఏమైనా ఉందా? ఎన్నెన్నో గొప్ప ఆవిష్కరణలు చేసిన ఐన్స్టీన్ బ్రెయిన్ పైన హార్వీ పరిశోధనలు చేయాలి అనే ఆలోచన హార్వీకి వచ్చింది. పోస్టుమార్టం అప్పుడు ఎవరి పర్మిషన్ లేకుండా ఆయన మెదడును దొంగలించాడు. తర్వాత ఆ బ్రెయిన్ పాడవ్వకుండా రసాయనాలతో ఉంచి దానిని ఇంటికి తీసుకెళ్లాడు. ఐన్స్టీన్ కుటుంబీకుల అనుమతి లేకుండానే హార్వే ఈ చర్యకు పాల్పడ్డాడు. అలా ఐన్స్టీన్ బ్రెయిన్ని తీసుకెళ్లి తన ఇంటి బేస్మెంట్లో భద్రపరిచాడు. అలా దాచిపెట్టిన కొద్ది రోజులకి ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అప్పటికే ఐన్స్టీన్ అంత్యక్రియలు కూడా అయిపోయాయి. ఈ విషయం అమెరికాలోని అన్ని న్యూస్ పేపర్స్లోనూ వచ్చింది. అలా ఐన్స్టీన్ బ్రెయిన్ దొంగలించిన విషయం ప్రపంచం అంతా తెలిసింది. దాంతో హార్వీ పని చేస్తున్న ప్రిన్స్టన్ యూనివర్సిటీ హార్వీని ఉద్యోగం నుంచి తీసేసింది. ఆ బ్రెయిన్ని స్వాధీనం చేసుకోవాలని యూనివర్సిటీ వాళ్ళు ప్రయత్నించినా అది దొరకలేదు. ఆ బ్రెయిన్ వల్ల హార్వీకి ఎవరూ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఐన్స్టీన్ బ్రెయిన్ని దొంగలించిన హార్వే దాని బరువును 1230 గ్రాములు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఆ మెదడును మొత్తం 240 ముక్కలు చేశాడు. వాటిని రసాయనాలతో కూడిన జాడీలలో పెట్టి పరిశోధనశాలలో బేస్మెంట్లో జాగ్రత్త పరిచాడు. అయితే ఆ బ్రెయిన్ పైన పరిశోధనలు చేయటానికి హార్వీకి ఐన్స్టీన్ కుటుంబ సభ్యుల యొక్క పర్మిషన్ అవసరం. అందుకోసం హార్వీ ఐన్స్టీన్ కొడుకులైన ఎడ్వర్డ్ ఐన్స్టీన్ మరియు హ్యాన్స్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ నుంచి పర్మిషన్ తీసుకున్నాడు. అయితే ఆ బ్రెయిన్ని పరిశోధనలు చేయటానికి మాత్రమే ఉపయోగించాలని, మరే విధంగా దానిని ఉపయోగించకూడదని కండిషన్ పెట్టారు వాళ్ళు. హార్వీ దగ్గర పరిశోధనలు చేయటానికి అత్యుత్తమైన ఎక్విప్మెంట్ లేదు. దాంట్లో హార్వీ ఆ బ్రెయిన్ యొక్క 240 భాగాలను ప్రపంచంలోని అత్యుత్తమైన డాక్టర్స్ దగ్గరకు పంపించి పరిశోధనలు చేయించాలని అనుకున్నాడు. అలా ఆ 240 భాగాలను అందరికీ పంపాడు. 1985వ సంవత్సరంలో ఐన్స్టీన్ బ్రెయిన్ పరిశోధనలు చేసిన పత్రాన్ని విడుదల చేశారు. అప్పటి వరకు ఎవరికీ ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. దీంతో ప్రపంచమంతా ఐన్స్టీన్ బ్రెయిన్ యొక్క విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూసింది. ఐన్స్టీన్ బ్రెయిన్ యొక్క బరువు 1230 గ్రాములు ఉంటుందని, కానీ సాధారణ మనిషి యొక్క బ్రెయిన్ అనేది 1400 గ్రాములు ఉంటుంది. అంటే సాధారణ మనిషి బ్రెయిన్ కన్నా ఐన్స్టీన్ బ్రెయిన్ అనేది 170 గ్రాములు తక్కువ బరువు ఉంది. ఆయన మెదడులోని లోయల్ పరైటల్ లోబ్ 20% పెద్దదిగా ఉండడం వల్ల ఆయన గణితంలో నైపుణ్యవంతులయ్యారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అత్యంత కష్టమైన ఫార్ములాస్ని, థియరీస్ని ఆయన సులభంగా గుర్తు తెచ్చుకునేవాడు. ఈ పార్షియల్ లోబ్ వల్ల ఆయన ఆలోచన శక్తి కూడా మామూలు మనిషి కన్నా భిన్నంగా ఉండేదని రుజువైంది. ఐన్స్టీన్ బ్రెయిన్లోని కణాలు మామూలు మనిషి బ్రెయిన్లో కన్నా 17% ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఐన్స్టీన్ బ్రెయిన్లో న్యూరాన్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఐన్స్టీన్ బ్రెయిన్ న్యూరాన్లు ఆయన ఆలోచన చేసినప్పుడు చాలా వేగంగా స్పందించేవి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని కారణంగా ఐన్స్టీన్ చాలా కష్టమైన ప్రాబ్లమ్స్ని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసేవాడు. అయితే ఐన్స్టీన్ బ్రెయిన్లో సాధారణ మనుషుల బ్రెయిన్లో పెరైటల్ ఒపెరికులం లేదని తెలిసింది. అయితే సైంటిస్టులకు అర్థం కాని విషయం ఏమిటంటే ఐన్స్టీన్ బ్రెయిన్ పుట్టుకతోనే ఇలా ఏర్పడిందా లేక పెరుగుతున్నప్పుడు ఏర్పడిందా అని. దీనికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. చిన్నతనంలో ఐన్స్టీన్కి 5 ఇయర్స్ వరకు మాటలు రాలేదు. సాధారణంగా పిల్లలకు 2 ఇయర్స్కే మాటలు తాడదు. కానీ ఐన్స్టీన్ 5 ఇయర్స్ వరకు మాటలు రాలేదు. అంతేకాదు ఐన్స్టీన్ స్కూల్లో కేవలం మ్యాథ్స్ మరియు సైన్స్లో మాత్రమే చురుగ్గా ఉండేవాడు. మిగతా వాటిపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. ఐన్స్టీన్ బ్రెయిన్ కొత్త విషయాన్ని తెలుసుకోవాలని క్యూరియాసిటీతో ఉండేది. సాధారణంగా ఇలా చిన్నపిల్లల బ్రెయిన్లో ఉంటుంది. ఐన్స్టీన్ బ్రెయిన్ పుట్టుకతోనే ఇలా స్పెషల్గా ఉండదని కొందరు వాదన. ప్రస్తుతం ఆ మెదడు భాగాలు ఫిలడెల్ఫియాలోని మట్టర్ మ్యూజియంలో ఉన్నాయి. ఆ బ్రెయిన్ జీనియస్ యొక్క బ్రెయిన్ని చూడాలంటే మీరు కూడా అక్కడికి వెళ్ళాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.